హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ పికిల్ తయారు చేసే విధానం చూద్దాం రండి. చికెన్ పికిల్కి కావాల్సింది బోన్లెస్ చికెన్. నేను 2 కేజీలు తీసుకున్నానండి. చికెన్ని బాగా వాష్ పెట్టుకోవాలి. చికెన్ పికిల్కి ఇలా చిన్న చిన్న పీసెస్ తీసుకోవాలండి. అప్పుడే ముక్క బాగా ఉడికి మసాలా బాగా పడుతుంది. ముందుగా మనం చికెన్లోకి 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలండి. ఇలా పసుపు ఉప్పు బాగా కలుపుకొని ముక్కలకి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేయాలండి. తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు నానపెట్టుకోవాలి పక్కన. చూస్తున్నారు కదా నేను ఎలా అయితే చేస్తున్నానో అలా బాగా మిక్స్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టాలి. అందులో ఈ చికెన్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం చికెన్ పికిల్కి కావాల్సిన మసాలా రెడీ చేసేసుకుందాం. ధనియాలు, చెక్క లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, కాసిన్ని మెంతులు ఇవన్నీ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా అని ఎక్కువ రోస్ట్ చేయకండి, ఎందుకంటే రోస్ట్ ఎక్కువ చేస్తే చేదు వాసన వచ్చేస్తుంది. సో అప్పుడు ఊరగాయలో వేసిన తర్వాత కూడా టేస్ట్ మారిపోతుంది. సో నార్మల్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక చల్లార్చి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా చికెన్లో ఎంత వాటర్ వచ్చిందో? ఈ వాటర్ అంతా ఇమిడిపోయే వరకు బాగా వేయించుకోవాలి. చూసారా ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎలా ఇమిరిపోతుందో? కొంచెం కొంచెం కలుపుతూ ఉంటే ఆ వాటర్ కూడా మొత్తం ఇమిరిపోతుంది. ఇంకా ఒక్క నిమిషం అలాగే కలుపుతూ ఉంటే ఉన్న కొంచెం తేమ కూడా ఆవిరైపోతుంది. అంతేనండి, తీసి పక్కన పెట్టుకోవాలి. నేను ఈ చికెన్ పికిల్ కోసం శనగ నూనె అయితే వాడుతున్నానండి. మీరు ఇదే వాడాలని ఏం లేదు, ఏ ఆయిల్ అయినా వాడచ్చు. 1 కేజీ చికెన్కి 1/2 లీటర్ ఆయిల్ అయితే పడుతుందండి. సో నేను 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను కాబట్టి 1 లీటర్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ముందుగా పక్కన తీసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఆయిల్లో వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా మంచి గోల్డెన్ కలర్లోకి వస్తుంది. అలాగని ఎక్కువ రోస్ట్ చేసేసారనుకోండి ముక్క గట్టిగా అయిపోతుంది. అలా అని తక్కువ కూడా చేయకండి, మీడియంగా బాగా రోస్ట్ చేసుకోండి మంచి కలర్ వచ్చేలాగా. చికెన్ మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇలాగే మిగతా చికెన్ కూడా మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి.
చికెన్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ అదే ఆయిల్లో మనం మసాలా వేసేసుకుందాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 కేజీకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను 2 కేజీలు తీసుకున్నాను కాబట్టి 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బయట తెచ్చుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేయాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. 1 కేజీకి 4 స్పూన్ల కారం వేయాలి. అలాగే నేను 2 కేజీలు చికెన్ తీసుకున్నాను కాబట్టి 8 స్పూన్ల కారం వేస్తున్నాను. మీరు కారం తక్కువ తినేవారు అయితే 1 స్పూన్ కారం స్కిప్ చేయండి. నాన్ వెజ్ పికిల్ అంటేనే స్పైసీనెస్ కదండీ ఉండాల్సింది. సో మీరు ఎవరైనా తక్కువ తినాలి అనుకుంటే 1 స్పూన్ స్కిప్ చేసుకొని వేసుకోండి. తరువాత సాల్ట్ 1 కేజీకి 2 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేయాలి. మనం స్టార్టింగ్‌లోనే సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు 1 కేజీకి 1 ½ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేను 2 కేజీలకి వేస్తున్నాను కాబట్టి 3 స్పూన్స్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలు 10 సెకండ్స్ వేయించుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా 1 మినిట్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా ఛానల్ కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత 5 to 10 మినిట్స్ చల్లారనివ్వాలి. ఫైనలీ చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలి. 1 కేజీకి 3 నిమ్మకాయలు పడతాయండి. నిమ్మకాయల్లో జ్యూస్ తక్కువ ఉంటే 4 కూడా పడతాయండి. మీరు సైజుని పట్టించి 3 లేదా 4 నిమ్మకాయలు వేసుకోవచ్చండి 1 కేజీకి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ పికిల్ రెడీ. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.